అందరికీ నమస్కారం. మనం రోజూ మాట్లాడే మాటలు వాటికి మన ఇంటిని, మన సంబంధాలను మార్చే శక్తి ఉంటుందని ఎప్పుడైనా గమనించారా? మన మాటలు ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలవు లేదా నాశనం చేయగలవు. అవును, దీని వెనుక ఒక పెద్ద విజ్ఞానమే ఉంది. మరి మీ మాటలు మీ ఇంటిని ఏం చేస్తున్నాయి? కాల్చేస్తున్నాయా లేక అలంకరిస్తున్నాయా? తెలుసుకుందాం రండి. ఒకసారి ఈ మాటని గమనించండి. మనం మాట్లాడే ప్రతి మాట కేవలం ఒక శబ్దం కాదు, అదొక శక్తి, ఒక వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనుషుల్ని, ఆఖరికి మన ఇంట్లోని ఎనర్జీని కూడా మార్చేయగలదు. ఇక్కడ చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. కఠినమైన మాటలు అచ్చం నిప్పులాంటివి, కాల్చేస్తాయి, గాయపరుస్తాయి. అదే మధురమైన మాటలు ఓ దీపంలా వెలుగునిస్తాయి, దారి చూపిస్తాయి. ఈ విశ్లేషణలో ఈ తేడా వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో వివరంగా చూద్దాం. సరే, మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. మనం మాట్లాడే మాటలకి మనకు కంటికి కనిపించని ఒక శక్తి ఉంటుంది. ఇది నిజం. ఆ శక్తికి ఎంత పవర్ ఉంటుందంటే దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఈ పోలిక ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఇంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయితే వైరింగ్ ఎలా కాలిపోతుందో, సరిగ్గా అలాగే చెడు మాటలు, కఠినమైన మాటలు మన ఇంట్లోని శాంతిని, ఆ ప్రశాంతతను పూర్తిగా పాడు చేయగలవు. ఇది కేవలం ఏదో ఊహించి చెప్పే మాట కాదు, ఇది వాస్తవం. ఇప్పటిదాకా మనం మాటల నెగటివ్ సైడ్ చూశాం కదా, మరి ఇప్పుడు దీన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి? ఈ మాటల ఎనర్జీ ఎక్స్చేంజ్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి, దాన్ని మనం ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన సూత్రం గురించి చూడబోతున్నాం. దాని పేరు సూత్రం 01208. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? ఇదొక ప్రాచీన గ్రంథం నుండి తీసుకున్నది. మాటల శక్తిని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పే ఒక గోల్డెన్ రూల్ అన్నమాట. ఈ నెంబర్ వినగానే దీని వెనుక ఏదో గొప్ప జ్ఞానం దాగి ఉందనిపిస్తుంది కదా. దాని అర్థమేంటో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. మాటలో మాధుర్యమంటే కేవలం ప్లీజ్ అనో, థ్యాంక్ యూ అనో చెప్పడం మాత్రమే కాదు. అది ఇంకా చాలా లోతైనది. ఇది బేసిక్గా సంబంధాలలో ఎనర్జీని సరిగ్గా ఎలా పంచాలి అనే సూత్రం. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, భలే ఉంది కదా. మనం ప్రేమగా మాట్లాడినప్పుడు అవతలి వాళ్ల ఎనర్జీ బ్యాటరీని మనం 100% ఫుల్ ఛార్జ్ చేస్తున్నాం అన్నమాట. అదే మనం కఠినంగా, కోపంగా మాట్లాడితే వాళ్ల ఎనర్జీని మనం లాగేస్తున్నాం. చూసారా, కేవలం 10% మాత్రమే ఇస్తున్నాం. మన మాటలు ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది కదా. సరే, ఇదంతా బాగుంది, కాని దీన్ని మనం రోజూ ఎలా పాటించాలి? దాని గురించే ఈ విభాగం. మన మాటల శక్తిని మేనేజ్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్, అదే హృదయపు జల్లెడ. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు కోపంగాని, చిరాగ్గాని వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా. అలా కాకుండా మాట్లాడే ముందు ఏం చెయ్యాలి? సమాధానం ఇక్కడుంది. చాలా సింపుల్, 3 స్టెప్స్. అదే ఈ హృదయపు జల్లెడ పద్ధతి. ఏదైనా మాట్లాడబోయే ముందు ఫస్ట్ ఆగండి, ఒక క్షణం ఆగండి. తర్వాత ఆలోచించండి, అప్పుడు మాట్లాడండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. మరి ఆలోచించడం అంటే ఏంటి? సింపుల్. మాట్లాడే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఇప్పుడు మాట్లాడబోయే మాటలు అవతలి వాళ్ళకి గాయం చేస్తాయా లేక మందురాస్తాయా? ఈ ఒక్క ప్రశ్న చాలు, మన మాట తీరు మొత్తం మారిపోతుంది. ఎంత మంచి మాట కదూ! మన మాటల్ని మనస్సులోంచి బయటకు వదిలే ముందు వాటిని మనస్సులోని ప్రేమలో, మంచితనంలో ముంచి తీయాలంట. అలా చేస్తే ఆ మాటల ప్రభావం పూర్తిగా మారిపోతుంది. సో ఫైనల్గా మనం ముగింపుకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిందంతా కలిపి చూస్తే మన ముందిప్పుడు ఒకే ఒక ఎంపికుంది. మన మాటలు దేనికి? కాల్చడానికా లేక అలంకరించడానికా? కాబట్టి అసలు విషయం ఏంటంటే, మన మాటలకి చాలా శక్తి ఉంది. మనం కొంచెం స్పృహతో మాట్లాడితే చాలు, ఇంట్లో శాంతిని నింపొచ్చు, పాజిటివ్ ఎనర్జీని పంచొచ్చు, దెబ్బతిన్న సంబంధాలను బాగుచేయొచ్చు, చివరికి ఒక ప్రశాంతమైన, సంతోషకరమైన ఇంటిని మనమే కట్టుకోవచ్చు. మరి ఈ విశ్లేషణను ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. ఇది మనందరి కోసం. ఈ రోజు నుండి మన మాటలు ఏం చేయబోతున్నాయి? అవి నిప్పులా కాల్చేస్తాయా లేక దీపంలా వెలుగునిస్తాయా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.